అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 27 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం అనేది ప్రవాహం లాంటిది. ఎంత అడ్డంకులు వచ్చినా ముందుకు సాగాలి. ప్రతి దశలో మన బలం, మన సహనం, మన హృదయం, మన మార్గదర్శి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. అక్టోబర్ 27, 2025 సోమవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:14 సూర్యాస్త సమయము 5:47. ఈ రోజున చంద్రోదయము 11:26 చంద్రాస్త సమయము 10:03. ఈ రోజున తిథి షష్ఠి పూర్తిగా ఉంటుంది. అక్టోబర్ 27 ఉదయం 6:05 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 28 ఉదయం 8 గంటల వరకు షష్ఠి తిథి ఉంటుంది. నక్షత్రము మూల అక్టోబర్ 26 ఉదయం 10:46 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 27 మధ్యాహ్నం 1:27 వరకు మూలా నక్షత్రం ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి ధనుసు రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ ధనుసు రాశి కిందకి వస్తారు. యోగము అతిగండ అక్టోబర్ 26 ఉదయం 6:45 నుంచి అక్టోబర్ 27 ఉదయం 7:26 వరకు ఉంటుంది. తదుపరి సుకర్మ ప్రారంభమవుతుంది. కరణము కౌలవ అక్టోబర్ 27 రాత్రి 7:06 వరకు. తదుపరి తైతుల అక్టోబర్ 28 ఉదయం 8 గంటల వరకు. ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము 2 పర్యాయములుగా ఉన్నది. ఉదయం 11:39 నుంచి మధ్యాహ్నం 1:26 వరకు. మరలా రాత్రి 11:58 నుంచి రాత్రి 1:43 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:33 నుంచి మధ్యాహ్నం 1:18 వరకు. మరలా మధ్యాహ్నం 2:48 నుంచి మధ్యాహ్నం 3:33 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలము ఉదయం 7:57 నుంచి ఉదయం 9:22 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 1:35 నుంచి మధ్యాహ్నం 2:59 వరకు. ఇవండి ఈ రోజున్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజున్నటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:56 నుంచి 5:44 వరకు. అమృత కాలము ఉదయం 6:24 నుంచి ఉదయం 8:11 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:52 నుంచి సాయంత్రం 6:17 వరకు. విజయ్ ముహూర్తము మధ్యాహ్నము 1:57 నుంచి మధ్యాహ్నము 2:43 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:58 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బ్రహ్మదేవుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, గోదావరి నది ఎక్కడ నుండి పుట్టింది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున మొదటి సోమవారం అండి. సోమవార వ్రతము పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, నిశ్చయితాంబులు లాంటివి చేసుకోవటానికి, వాహన ప్రారంభానికి, పెండ్లి చూపులకు, వ్యవసాయ పనులకు, సాధారణ పనులకు పంచాంగం ప్రకారం అయితే ముహూర్తాలనేవి ఉన్నాయి. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మిథున, కర్కాటక, తుల, ధనస్సు, కుంభ మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వా పాల్గొని, ఉత్తరా పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 27వ తారీఖు మధ్యాహ్నం 1:27 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 27 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.